అందరికీ నమస్కారం. ఈరోజు మనము 5వ తరగతి తెలుగు వాచకంలో స్వతంత్రోత్సవం అనేది ఏ ప్రక్రియకి సంబంధించిందంటే ఇది గేయానికి సంబంధించింది. గేయం అంటే మనకు తెలుసు అన్నమాట. అది మాత్రా ఛందస్సులో పాడుకోవడానికి వీలైనటువంటిది గేయం. ఈ స్వతంత్రోత్సవం అనే పాఠ్యాంశం ఏ ఇతివృత్తానికి సంబంధించిందంటే దేశభక్తిని నేర్పడానికి, పిల్లలలో దేశభక్తి భావాన్ని పెంపొందించడానికి మనము స్వతంత్రోత్సవం అనే పాఠ్యాంశాన్ని బోధించడం జరుగుతోంది. అంటే స్వతంత్రోత్సవం అనే పాఠ్యాంశాన్ని బోధించడంలో ఉన్నటువంటి ఉద్దేశ్యం, లక్ష్యం, దాన్నే ఇతివృత్తం అంటాం. అదేమంటే దేశభక్తి, అంటే దేశము కొరకు భక్తి. ఇప్పుడు ఈ దేశభక్తి కలిగినటువంటి స్వతంత్రోత్సవం అనే గేయాన్ని ఎవరు రచించారంటే గౌతమి కోకిల వేదుల సత్యనారాయణ శాస్త్రి గారు రచించడం జరిగిందనమాట. మొట్టమొదట స్వతంత్రోత్సవం అనే పాఠ్యాంశంలో ఒక చిత్రం ఇచ్చాడు. ఆ చిత్రంలో కొంతమంది దేశ నాయకుల చిత్రాలు ఇవ్వడం జరిగింది. ఒకసారి పరీక్షల్లో మీకు అక్కడ ఉన్నటువంటి చిత్రంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అని అడిగారు అనుకోండి, మొట్టమొదట భారతదేశ చిత్రపటంలో పైన ఉన్నటువంటిది భగత్ సింగ్ అయితే, క్రింద మహాత్మా గాంధీ, తర్వాత సుభాష్ చంద్రబోస్, కింద గాంధీ కన్నా కింద ఛత్రపతి శివాజీ, ఛత్రపతి శివాజీకి ప్రక్కలో ఉన్నటువంటిది ఝాన్సీ లక్ష్మీబాయి, లక్ష్మీబాయి కన్నా కొద్దిగా పైన మన జాతీయ గీతాన్ని రచించినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, మళ్ళీ కింద నుండి పైకి రెండవ చిత్రం అల్లూరి సీతారామరాజు గారు, కింద కన్యాకుమారి వద్ద ఉన్నటువంటిది స్వామి వివేకానంద గారు. ఇప్పుడు మనము స్వతంత్రోత్సవం అనే పాఠ్యాంశాన్ని ఒకసారి చూద్దాం. పవిత్ర భారత సవిత్రికోహో స్వతంత్రోత్సవం సాగింది, లాల్ ఖిల్లాపై అశోక చక్రపు త్రివర్ణకేతనం ఎగిరింది. ఇక్కడ పవిత్ర భారత సవిత్రికోహో, ఇక్కడ సవిత్రి అంటే భారత సవిత్రి అంటే భరతమాత, సవిత్రి అంటే మాత లేక తల్లిని. లాల్ ఖిల్లా, ఖిల్లా అంటే కోట, లాల్ ఖిల్లా అంటే ఎర్రకోట అన్నమాట. ఎర్రకోట పైన స్వతంత్రోత్సవం సాగింది అంటే మనకు స్వాతంత్రం వచ్చినటువంటి సందర్భంగా రాసినటువంటి గేయం ఇది. ఇక్కడ చూడండి, వందలాది సంవత్సరాలు బ్రిటిష్ వారి పరిపాలనలో మనము బానిసత్వంలో మన దేశంలో ఉన్నటువంటి ఎంతోమంది మగ్గిపోయినారు. అప్పుడు వీరుల త్యాగఫలంతో మనకు 1947 ఆగస్టు 15వ తేదీన అవద్దు గౌతమి కోకిల బిరుదు కలిగినటువంటి వేదుల సత్యనారాయణ శాస్త్రి గారు స్వతంత్రోత్సవం సందర్భంగా భారత విజయాన్ని చాటండి అని పాడినటువంటి గేయం ఇది. మతం తలపక గతం తడవక ద్వేషం రోషం సకలం మరచి స్వతంత్ర భారత జయ పతాకను సోదరులారా మొక్కండి. కులమతాల భేదాలు లేకుండా, ద్వేషం రోషం లేకుండా అందరూ సమానంగా మన భారత జాతీయ పతాకాన్ని మొక్కమని మన వేదుల సత్యనారాయణ గారు కోరుచున్నారు. నెత్తురులోడ్చిన సత్తువులూడ్చిన పిశాచి దాస్యం నశించిందని ప్రపంచమంతా ప్రతిధ్వనింపగా స్వతంత్ర శంఖాలు ఓదండి. భారతదేశానికి స్వాతంత్రం కోసం ఎంతోమంది తమ నెత్తురును ధారపోశారు. పిశాచ దాస్యం నశించిపోయిందని చెప్పేసి ప్రపంచానికి తెలియజేయమని చెప్పేసి వేదుల సత్యనారాయణ గారు కోరడం జరిగింది. పోరుల మ్రందిన కారల కృందిన, పోరులు అంటే యుద్ధం, మ్రందిన అంటే చనిపోయినటువంటి, కారలు అంటే జైలులు అన్నమాట. అంటే ఎంతోమంది ఈ భారతదేశ స్వాతంత్ర సమరంలో ప్రాణాలను అర్పించినటువంటి వారు, జైళ్ళలో మగ్గిపోతున్నటువంటి వారు, స్వతంత్ర యోధులను మనము స్మరించుకుంటూ, స్వతంత్ర యోధుల స్మరించుకుంటూ ముదస్ర తర్పణ హృదంబు జార్పణ సోదరులారా చేయండి. ఇక్కడ ముదస్రు తర్పణ అంటే, ముదస్రు అంటే ఆనంద భాష్పాలు అన్నమాట. హృదంబు జార్పణ అంటే హృదం అంటే హృదయం, అంబుజము అంటే పద్మము, అర్పణ అంటే సమర్పించడం. మన హృదయము అనే పద్మాన్ని వారికి అర్పించడం.
అమోఘ శక్తుల సమీకరించుక సమస్త భారత సమైక్యమెంచుక హిమాద్రి మొదలు కుమారి వరకు భారత విజయం పాడండి. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని ఈ భారత విజయాన్ని హిమాద్రి అంటే హిమాలయ పర్వతాల నుండి కుమారి కన్యాకుమారి వరకు మనం పాటలు పాడుకోవాలని చెప్పేసి మన గౌతమి కోకిల వేదుల సత్యనారాయణ శాస్త్రి గారు మనకు చెప్పడం జరిగింది ఈ గేయం ద్వారా. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి అర్థాలు ఉన్నాయి. ఆ అర్థాలు పరీక్షల్లో రావచ్చు. వాటిని చక్కగా మనము నేర్చుకొని మంచి మార్కులను తెచ్చుకోవాలి. అమోఘ శక్తుల సమీకరించుక సమస్త భారత సమైక్యమెంచుక హిమాద్రి మొదలు కుమారి వరకు భారత విజయం పాడండి. ఇక్కడ చూడండి, మనకున్నటువంటి అమోఘమైనటువంటి శక్తులన్నిటి సమీకరించుకొని హిమాద్రి మొదలుంటే హిమాలయాల నుండి అని, కుమారి వరకు అంటే కన్యాకుమారి వరకు మన భారతీయులందరూ ఐకమత్యంతో మన భారత విజయాన్ని గురించి మనం పాటలు పాడుకోవాలని చెప్పేసి గౌతమి కోకిల వేదుల సత్యనారాయణ శాస్త్రి గారు ఆకాంక్షించడం జరిగిందనమాట.